ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనకు లేటెస్ట్ వస్తున్న అప్డేట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకు జూన్ నెలలో జాబ్ క్యాలెండర్ రాబోతున్నట్టుగా. సో మనం గత 2-3 నెలలుగా కూడా చెప్తున్నది ఇదే అంశం. జూన్లో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ వస్తుందని. సో నోటిఫికేషన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది మనకు తెలియాలంటే ఖచ్చితంగా ముందు జాబ్ క్యాలెండర్ రావాలి. ఈ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇచ్చి అందులోనే నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేస్తుంది. సో ఇది మనకు దక్కన్ క్రానికల్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేటు. సో కొంచెం అఫీషియల్గా కొంచెం నిజమైన అప్డేట్ ఉంటేనే దీంట్లో వస్తుంది కాబట్టి మనం దీన్ని అయితే కొంత నమ్మాల్సి ఉంటుంది. సో గవర్నమెంట్ టు రిలీజ్ న్యూ జాబ్ క్యాలెండర్ ఇన్ జూన్. సో ఇక్కడ చూస్తే రిక్రూట్మెంట్ డ్రైవ్ అని ఒక హెడ్డింగ్ తోటి ఇచ్చారు. సో 2025-26 సంవత్సరానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ జూన్లో రిలీజ్ కాబోతున్నట్టుగా. సో దీంట్లో భాగంగా మనకు న్యూ నోటిఫికేషన్స్లో ఏమేమి ఉంటాయనేది కూడా ఇక్కడ కొంచెం మెన్షన్ చేశారు. గ్రూప్ 1, 2 అండ్ గ్రూప్ 3తో పాటు హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, అదేవిధంగా పవర్ డిపార్ట్మెంట్లో డిస్కమ్స్లో ఏఈ, ఏడబ్ల్యూ, అదేవిధంగా టీచర్, డిఎస్సి. ఆల్రెడీ మనకు జూన్లో టెట్ అనేది ఉంది. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి కానీ గురుకుల ఎగ్జామినేషన్స్ కానీ మనకు ఉండబోతున్నాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఓవరాల్గా మొత్తం ఈ న్యూస్ ఆర్టికల్లో మనకు ఈ 14th నాడు వచ్చిన న్యూస్లో సో దీంట్లో ఏం చెప్పారంటే మనకు 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో మేము ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాము యూపీఎస్సీ మోడల్లో అని చెప్పేసి, తద్వారా విద్యార్థులకు సో ప్రతి సంవత్సరం కొన్ని నోటిఫికేషన్స్ రావడము, వారు కష్టపడ్డ దానికి ఫలితం అనేది ఉంటుందనే కాన్సెప్ట్లో ఈ విధంగా ఇచ్చాము. కాబట్టి దానికి తగినట్టుగా మనము 2024-25లో జాబ్ క్యాలెండర్లు అయితే ఇవ్వడం జరిగింది. కానీ మనకు జాబ్ క్యాలెండర్ పూర్తిగా జరగలేదు. ఈ సుప్రీంకోర్టులో మనకు ఎస్సీ వర్గీకరణ మీద తీర్పు వచ్చింది కాబట్టి ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తర్వాతనే సో నెక్స్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పేసి అప్పుడు అర్ధాంతరంగా మధ్యలో దాన్ని ఆపేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఎస్సీ వర్గీకరణ పూర్తయింది, ఏబీసీలుగా వర్గీకరణ పూర్తి చేసి జీవో ఇచ్చారు. ఇప్పుడు అది అమల్లో ఉంది కాబట్టి మనకు 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ కొత్త జాబ్ క్యాలెండర్ అమల్లోకి రాబోతుంది. సో దీనికి సంబంధించి ఏంటంటే ఈ ఏ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉండబోతున్నాయి అనే అంశాలను, అదేవిధంగా ఇప్పుడు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, గ్రూప్ 2 ఎప్పుడు వస్తుంది, ఈ గ్రామ పాలన అధికారి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, డిఎస్సి, కానిస్టేబుల్, ఎస్ఐ, బీట్ ఆఫీసర్, సో ఏఈ, ఏడబ్ల్యూ, ఈ విధంగా అన్ని రకాల నోటిఫికేషన్స్ ఎప్పుడెప్పుడు వస్తాయి సో అనే అంశాలకు సంబంధించి బేస్ చేసుకొని మనకు పూర్తి స్థాయిలో జాబ్ క్యాలెండర్ అయితే జూన్లో వచ్చే అవకాశం ఉంది. సో జూన్ 2 నాడు అధికారికంగా జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసి అవసరమైతే ఆ రోజే ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో ఫ్రెండ్స్, ఏదేమైనా కానీ మనకు జాబ్ నోటిఫికేషన్ లేట్ అయినా కానీ నోటిఫికేషన్ రావడం అనేది పక్క. ఒక్కసారి మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు ప్రిపరేషన్కి టైం ఉండదు. కాబట్టి ఇప్పుడున్న టైంని 100% సద్వినియోగం చేసుకోవాలి. టైం వేస్ట్ చేయకుండా 100% ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. సిలబస్లో మార్పులు ఉంటాయా, ఎగ్జామ్ ప్యాటర్న్లో మార్పులు ఉంటాయనే దాంతో మనకు సంబంధం లేకుండా ప్రస్తుతం ఉన్న అంశాలను మనం చదువుకొని ఏదైనా మార్పు చేర్పులు ఉంటే తర్వాత దాని మీద కొంత ఎక్స్ట్రా టైం కేటాయిస్తే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఉన్న లేటెస్ట్ అప్డేటు జాబ్ క్యాలెండర్కి సంబంధించి. సో దాదాపు 50,000కు పైగా ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ రాబోతుంది. సో ఫ్రెండ్స్, ఇక మీరైతే టైం వేస్ట్ చేసుకోకుండా ప్రిపరేషన్ అయితే చేస్తుండండి. మన ఈ ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, గ్రామ పాలన అధికారి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఇట్లా అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించి టిప్స్, అదేవిధంగా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అవసరమైతే ఎకానమీ మరియు పాలిటిక్స్ సంబంధించిన ప్రత్యేకంగా వీడియోస్ చేయబోతున్నాం. అదేవిధంగా మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించి ఎంసీక్యూలను కూడా మనము అతి త్వరలో రోజు తీసుకురాబోతున్నాం. అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఎంసీక్యూ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.